సార్ మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఏం మాట్లాడాలని ఏం మాట్లాడతాము ఇవన్నీ. ఇప్పుడు ఇటువంటి ఒక బేస్ లెస్ అర్థరహితమైనటువంటి చర్చలు పేపర్లలో టీవీలలో మార్కెటింగ్ కోసం మాట్లాడుతుర్రా అట్లా ఆరోపణలు చేసుకుంటారా నాకు అర్థమైతలేదు. పాలిటిక్స్ లో ఇవన్నీ కూడా సూట్ గా వాస్తవంగా ఉందాతనం అవసరం. చాలా చీప్ గా ఆరోపణలు చేసుకోవడం, ఆరోపణలకు ప్రత్యారోపణలు, వాటి మీద లీగల్ నోటీస్ దాని మీద ఇంకా ఖండించడం, ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు, ఇవన్నీ కూడా బాగుండదు. ప్రజలకు సంబంధించిన విషయాలు కావు కదా. ఏమైనా అర్థం ఉందా? పవర్ లో రావడానికి కాంగ్రెస్ పార్టీ అవుట్ కావాలనే వాళ్ళు చేసిన ఆరోపణ అంట. లేదు వారు పవర్ లో వీళ్ళు పవర్ లో దిగిపోవాలి. కాకపోతే సార్ ఇటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా డెఫినెట్ గా కూడా ప్రజలకు అవసరం లేనివి. కాకపోతే ప్రజలు వీటిని పట్టించుకునేటివి, వీటిని ప్రజలు పట్టించుకుంటారు. అవునా క్షుద్ర పూజలు చేశారా, ఆహా అది జరిగిందా ఇది జరిగిందా అని దిస్ కైండ్ ఆఫ్ వర్షన్ అయితే ప్రజల్లో నడుస్తుంది. ఇది ప్రజలకు అవసరమా కాదా అని చెప్పేసి ప్రజలు కూడా దీనిపైన ఇది పట్టించుకోలేని అంశము అన్నటువంటిది వదిలేస్తారా? దీని గురించి నలుగురు కలిసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ప్రజలపై నాయకత్వం వహించే జోష్ట గారు, ప్రజలపై నాయకత్వం వహించే పరిపాలించే పొలిటికల్ పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఇట్లా చీప్ జిమ్మెక్స్ కు దిగజారు ఎవరైనా కానీ. అదే అలవాటు కింద వాళ్ళకైతే. ఇప్పుడు నాయకుడు ఏం చెప్తే అదే సై అంటారు కింద ఆయా పార్టీ కన్సర్న్ పార్టీల యొక్క కార్యకర్తలు. ఏస్ మా నాయకుడు మేము ఆరోపణ చేస్తాం అంటారు, ఏస్ మా నాయకుడు చేసింది అంటాం. అంటే నాయకునికి వత్తాసు పలకనికి జై కొట్టడానికి ఆయన ఇంట్రెస్ట్ టాపిక్ మీద కింద వాళ్ళందరూ వరుసపట్టి ఫాలో అవుతారు. ప్రజల్ని కొన్ని అంశాలు కాకుండా ఈ అంశంతో ప్రజలు ఒక 2 రోజులో ఒక రోజు ఎంగేజ్ అవుతారు, డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం దేవుళ్లను ముందు పెట్టుకొని, లేదంటే దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకొని, దేవుళ్లను సాక్షిగా పెట్టుకొని ఈ అంటే అన్ని పార్టీలు కూడా మరి అవి ఎట్లా నమ్మాలి ఏంటి? ఇప్పుడు ప్రజలకు చేసేది నమ్మే ప్రజలు ఓట్లు వేయాలి, లేదంటే దేవుళ్ళ మీద ఒట్టా, లేకపోతే యాగాల, లేకపోతే ఇక మీరైనా కూడా సవాల్ విసిరినప్పుడు ఈ తడి బట్టల మీద అనేది బీజేపీకి రెగ్యులర్గా గతంలో ఈ 2 సంవత్సరాల నుంచి ఏం లేదులేండి, కానీ గతంలో ఇవన్నీ జరిగేటియే కదా. ఎందుకు దేవుళ్ళని లాగేది? దేవుళ్ళను నమ్మే ఆ యొక్క శక్తిని నమ్మే వాళ్ళు ముక్తం ఆశిస్తాం, ఆశీర్వాదం కోసం ఆ యొక్క దేవుని ప్రార్థిస్తాం. కానీ నెగిటివ్ థాట్స్ తోని పోవడం, నెగిటివ్ నష్టం చేయకూడదు. దేవుడు కూడా కరుణిస్తాడా? అట్లా ఆశీర్వదిస్తాడా? తనకు తాను తప్పు చేస్తే దేవుడు ఏదైనా శిక్షిస్తాడేమో, కానీ నేను కోరుకుంటే ఇంకోళ్ళకు శిక్షించడం అంటే అది నా నెగిటివిటీ అయితే, నా మైనస్ పాయింట్ దేవుడు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం లేనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు, ఇవన్నిటికీ ప్రజల పాలనకు సంబంధం లేదు. ప్రజలకు కావాల్సింది రోజువారీ సమస్యల పరిష్కారం, వారి జీవన ప్రమాణాలు పెరగడం, ఆర్థిక వికాసం జరగడం, రాష్ట్రంలోని సమస్యల గురించి నాయకులు పట్టించుకొని వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలి, వాటిని మాట్లాడే తప్ప అది కాలేదు ఇది కాలేదు అని చెప్పేసి మాట్లాడే తప్ప. ఇవాళ బ్యానర్ ఐటమ్ ఉన్నది, మీరు అసలు ఆ ఐటమ్ తీసుకోవాలి. ఇవన్నీ అర్థం లేనటువంటి టాపిక్స్. ఇవాళ ఏమైంది? ఇవాళ సిపి సజ్జన్ ఐ హ్యాట్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ యాక్చువల్ గా ఈ సందర్భంలో హెచ్ ఫాస్ట్ పేరు మీద ఆ టీం తయారు చేసి ఉన్నటువంటి ఒక ఫుడ్ బిజినెస్ సంబంధించిన సెంటర్స్ మీద రేడ్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, పాలు తాగే పాల నుంచి పడితే అన్ని కల్తీ అని చెప్పేసి సిపి సజ్జనార్ గారు ఇచ్చినారు. ఎంత పెద్ద స్టేట్మెంట్ అది! 140 రోజుల్లోనే బహుశా 2-3 నెలలను మొత్తంగా కూడా ఈ యొక్క రాష్ట్రంలో అనేక వందల 800 టన్నులు 1000 టన్నుల యొక్క సీజ్ చేస్తారు ఫుడ్ ప్రాపర్టీ. ప్రతి బిజినెస్ మ్యాన్ ఇదే కల్తీ అమ్ముతున్నాడు అని చెప్పి ఒప్పుకుంటున్నారు. ఎంత పెద్ద డేంజర్ అని! ప్రజల యొక్క జీవితాలతో ప్రాణాలతో చెలగాటమాడి రిక్వైర్డ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ యొక్క రాష్ట్రంలో 1000 షాప్లకు ఒకరు చొప్పున ఉండాలి అధికారులు. ఇక్కడ 2400 షాప్లకు ఒక ఆఫీసర్ ఉన్నారు. ఇంకా 1000 కన్నా తక్కువకే ఒక ఆఫీసర్ ఉండాలి. కానీ ఈ రకంగా ఈ యొక్క రకం వ్యాపారస్తులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. ఇటువంటి ఐటమ్ తీసుకోండి, ఇటువంటి వాటిని యాక్షన్ తీసుకోండి. దానివల్ల
అది మంచి మంచి నిర్ణయం. ఇంకా ఇప్పుడు వాళ్ళు ప్రజలు వాళ్ళు యాక్షన్ గ్రామీణ తీసుకుంటున్నారు, అంటే దాడులు చేస్తున్నారు. ఈ ఒక్క రోజు కాదు, రెగ్యులర్ గా అవి జరుగుతూనే ఉన్నాయి చాలా చోట్ల. ఈ అల్లం పేస్ట్ అని అవని ఇవని రెగ్యులర్ గా ఎవ్రీడే వస్తుంది, ఈ వార్త ఎవ్రీడే వస్తుంది. శ్రీనివాస్ గారు, జోష గారు, నా కాన్సల్టేషన్ టాపిక్ ప్లీజ్ అలో మీ టు స్పీక్. నేను చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వమే కంట్రోల్ చేయకుంటే ఒక్కుంటా ఉంటే ఆ పాల నుంచి అన్ని కూడా కల్తీస్తుందని చెప్పి అరెస్టులు అయిన తర్వాత కూడా ఇంకా ఇంకా సేమ్ బిజినెస్ కంటిన్యూ అవుతుందంటే ప్రభుత్వం అంటే భయం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, ఓకే, ప్రజల గురించి పట్టించుకునేటువంటి ప్రభుత్వం అని అనిపిస్తుంది. ఓకే. మళ్ళీ మన టాపిక్ అంతా టోటల్ గా మారిపోద్ది. వాళ్ళకి సమయం ఒకసారి సమాధానం చెప్పుకునే అవకాశం ఇద్దాం.